హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 4.35 సెంట్లలో బిల్డ్ చేసిన ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే చూడబోతున్నామండి. ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ తోటైతే ఉంటుందన్నమాట. ఎక్కడ ఉంది, ఎంత కాస్ట్ చెప్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఈ హౌస్ అనేది సేల్ కి అయితే ఉంది. అలాగే మీరు గనక కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అని చూస్తున్నట్లయితే, అది ఒక 5 సెంట్ల ల్యాండ్ మీకు ఉన్నట్లయితే అందులో హౌస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఈ వీడియో చూడటం ద్వారా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. అలాగే డిజైన్స్ ఎక్కడెక్కడ ఎలా చేశారు ఏంటి అనేది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి చూడండి. హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇది మొత్తం పార్కింగ్ ఏరియా వస్తుంది. ఈశాన్యంలో పంపించారు. ఉత్తరం వైపు ఒక 5 అడుగులు గల్లీ అనేది ప్రొవైడ్ చేశారు. హౌస్ యొక్క ఫ్రంట్ వెలివేషన్ లుక్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుందండి. హౌస్ లో బ్యూటిఫుల్ గా పార్కింగ్ టైల్స్ అనేది యూస్ చేసుకున్నారు అనమాట. ఇవన్నీ మీరు చూడవచ్చు. ఇక మెయిన్ డోర్ విషయానికి వచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది, చాలా సింపుల్ గా ఉండే డిజైన్ అనేది ఇచ్చి చేయించడం జరిగిందండి. ఫుల్ టేక్ వుడెన్ మనకి మెటీరియల్ యూస్ చేసి టేక్ డోర్ అన్నమాట. అలాగే పక్కన విండోకి ఇచ్చిన గ్లాస్ యొక్క డిజైన్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే టైల్స్ కూడా బిల్డ్ చేశారు ఎదురు ఎలివేషన్ లో, అది చూడవచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సెంటర్ లో పీవీసీ అనేది యూస్ చేసి చుట్టూ మనకి బ్యూటిఫుల్ లుక్ ఉండేటట్లు కలర్ కాంబినేషన్ అనేది తీసుకొని వరండా ఏరియాలో ఫాల్ సీలింగ్ కూడా చేశారు. ఇక ఫుల్ గా సేఫ్టీ గ్రిల్స్ అనేవి మనకి ప్రొటెక్షన్ కి అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఉత్తరం వైపు గల్లీ అయితే వస్తుందండి. చివర ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేశారు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక మనకి ఆగ్నేయ మూలన స్టెప్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి పైకి వెళ్ళడానికి. దీనికి కూడా మనకి ఫ్రంట్ లో గ్రిల్స్ ప్రొటెక్షన్ అనేది తీసుకున్నారనమాట. అది కూడా మీరు చూడవచ్చు. స్టెప్స్ అయితే ఇవి పైకి వెళ్ళి నేను మొత్తం కూడా మీకైతే నేను క్లియర్ గా అయితే చూపిస్తానండి. ఇక ఈ హౌస్ ఉన్న ఏరియా వచ్చేసి మనకి బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో సంపత్ నగర్ లో ఈ హౌస్ అనేది ఉండటం జరుగుతుందండి. ఈ హౌస్ ఎవరైనా తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయవచ్చు. హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి 98 lakhs అనేది చెప్తున్నారండి. నెగోషియబుల్ అయితే ఉంటుంది, కొంచెం తగ్గిస్తారు. మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. ఇక మనకి హౌస్ లోకి ఎంట్రన్స్ అయిన వెంటనే బ్యూటిఫుల్ గా మనకి కామన్ హాల్ అనేది కనిపించడం జరుగుతుందండి. ఎదురుగా మనకి టీవీ యూనిట్ అనేది వస్తుంది. అలాగే ఉత్తరం వైపు ఒక డోర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ప్రొఫైల్ లైటింగ్ టైప్ లో మనకి వాల్స్ లో లైటింగ్ అనేది సీలింగ్స్ లోకి అటాచ్ అయ్యేటట్లు మనకి ఈ హాల్ లో డిజైన్ అనేది చేశారండి. అది మీరు చూడవచ్చు. ఇక అలాగే ఫాల్ సీలింగ్ విషయానికి వచ్చినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకున్నారనమాట. డిజైన్ అనేది డిజైన్ కలర్ కాంబినేషన్స్ విత్ ఇందులో యూస్ చేసిన లైటింగ్స్ యొక్క డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకున్నారండి. ఇక టీవీ యూనిట్ విషయానికి వచ్చినట్లయితే టీవీ యూనిట్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అలాగే మనకి డైనింగ్ ఏరియాకి హాల్ కి పార్టీషన్ టైప్ లో మనకి ఇక్కడ ఒక ఆర్చిని కూడా ప్రొవైడ్ చేశారండి. పార్టీషన్ ఆర్చి అంటారు. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అలాగే హౌస్ లో ఫ్లోరింగ్ విషయానికి వచ్చినట్లయితే అన్ని కూడా మార్బుల్స్ అండి. మార్బుల్స్ అన్ని కూడా ప్రీమియం లుక్ లో ఉండే ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అనేది యూస్ చేసి ఫ్లోరింగ్స్ కి మార్బుల్ యొక్క డిజైన్స్ అయితే చేయించడం జరిగిందనమాట. ఇక టీవీ యూనిట్ వచ్చేసి మనకి ఇది వస్తుందండి. కింద వైపు మనకి ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. అలాగే పైన వచ్చేసి మనకి క్లాడింగ్స్ ఉంటాయి కదా, డబ్ల్యూబీసీ క్లాడింగ్స్ ఇలాంటివన్నీ యూస్ చేసి టీవీ యూనిట్ కి చుట్టూ ఉండే బ్యాక్గ్రౌండ్ అనేది డిజైన్ చేశారు. అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చండి. ఆల్రెడీ ఇందులో కొంచెం డిజైనింగ్ అనేది చేయడం జరిగిందనమాట. ఈ డిజైన్స్ ఎలా చేశారు ఏంటనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక మనకి ఇది ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. ఈ టీవీ యూనిట్ అవతల వైపు డైనింగ్ ఏరియా అనేది ఉంది కదా, అక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది డిజైన్ చేశారు. ఇది మొత్తం మనకు వచ్చేసి డైనింగ్ ఏరియా అయితే వస్తుందండి. డైనింగ్ ఏరియాలో మనకి క్రాకర్ యూనిట్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు. అది చూడవచ్చు. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండోని ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో ఒక ఫాల్ సీలింగ్ డిజైన్స్ కానీ, అలాగే సీలింగ్స్ యొక్క డిజైన్స్ కానీ, ప్రొఫైల్ లైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు హౌస్ ని అయితే డిజైన్ అయితే చేయించడం జరిగిందండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో, అలాగే మనకి ఓపెన్ కిచెన్ అయితే డిజైన్ చేశారండి. మనకి ఎంట్రన్స్ దగ్గర గుమ్మం ఏదైతే ఉందో దీనికి బ్యూటిఫుల్ గా గ్రానైట్ అనేది ఫిక్స్ చేశారనమాట. ఇది మంచి ప్రీమియం లుక్ లో ఉండే గ్రానైట్ అండి. మనకి లైట్ మెరూన్ కలర్ వచ్చే టైప్ లో ఉండే గ్రానైట్ ని యూస్ చేసి ఇక్కడ గుమ్మం అనేది మనకి కిచెన్ కి ఎంట్రన్స్ అయ్యే దగ్గర తీసుకోవడం జరిగింది. దీని యొక్క డిజైన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి. మనకి వీడియోలో ఇలా చూస్తున్నారు కానీ డైరెక్ట్ గా చూస్తే ఇది చాలా బ్యూటిఫుల్ గా అయితే మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక మనకి ఇది క్రాస్ చేసుకొని లోనికి వచ్చినట్లయితే మనకి ముందుగా పూజా షెల్ఫ్ అనేది ఒకటి కనిపించడం జరుగుతుందండి. అలాగే మనకి కిచెన్ లో వాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్ మొత్తానికి కూడా మనకి గ్రానైట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. అదే ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ అయితే యూస్ చేశారనమాట. ఫుల్ టైల్స్ అనేవి వాల్స్ మొత్తం కవర్ అయ్యేటట్లు డిజైన్ అయితే చేశారండి. అలాగే పైన వైపు ఇచ్చిన హెవీ సామాన్లు పెట్టుకోవడానికి మనకి ర్యాక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అలాగే కింద వైపు ఇచ్చిన మనకి క్యాబినెట్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తో చాలా బ్యూటిఫుల్ గా కబోర్డ్స్ మోడలర్ కిచెన్ టైప్ లో డిజైన్ చేశారు. ఇది పూజా షెల్ఫ్ అండి. చూస్తున్నారు కదా, ఇందులో కూడా లైటింగ్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారనమాట. పూజా షెల్ఫ్ దీని పక్కన కొంచెం
గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మనకి కిచెన్ ఏరియా అనేది స్టార్ట్ అయ్యేటట్టు ప్లాట్ఫామ్ అనేది తీసుకున్నారు. దీనికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండే మనకి గ్రానైట్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. జనరల్ గా బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ అనేది యూస్ చేస్తారు కదా, దీనిలో ఇంకొంచెం ప్రీమియం లుక్ లో ఉండే గ్రానైట్ ని యూస్ చేసి కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కూడా డిజైన్ అయితే చేశారండి. ర్యాక్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక టైల్స్ కూడా చాలా ప్రీమియం లుక్ లో ఉండే టైల్స్ అనేవి తీసుకున్నారు. అలాగే ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ కూడా మనకి ఫిక్స్ చేయడం జరిగింది ఈ కబోర్డ్స్ యొక్క కింద అనమాట. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి మిక్సీ పాయింట్లు ఇవన్నీ మనకి కామన్ గా ఉండేవి. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకున్నారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇందులో కూడా మనకి ఫ్యాన్స్ ఇలాంటివన్నీ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అన్ని కూడా మీరు క్లియర్ గా అయితే చూడవచ్చండి. ఇక క్రాకరీ యూనిట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే తీసుకున్నారు. ఇక ఈ కిచెన్ కి మనకి ఎదురుగా ఉండేది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ కి డోర్ అనేది ఎలా డిజైన్ చేశారో డోర్ యొక్క డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనకి మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంట్రన్స్ అయిన వెంటనే ఎదురుగా మనకి బ్యూటిఫుల్ గా కబోర్డ్స్ యొక్క డిజైన్ అనేది కనిపించడం జరుగుతుందండి. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా గ్లాసీ డిజైన్స్ తోటి ఈ యొక్క వార్డ్రోబ్స్ అయితే డిజైన్ చేయించడం జరిగింది, చూడవచ్చండి. అలాగే రైట్ సైడ్ ఉండే వాళ్ళు మనకి రాయల్ ప్లే డిజైన్ అనేది కూడా చేయించారు. అది కూడా మీరు చూడవచ్చు కలర్ ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు మనకి యాజ్ ఇట్ ఈస్ వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేశారండి. దీని చుట్టూ కూడా మనకి గ్రానైట్ అనేది డిజైన్ అయితే చేశారనమాట. ఇవన్నీ చూడవచ్చు. అసలు ఈ వార్డ్రోబ్స్ యొక్క డిజైన్ అయితే గ్లాసీ ఫినిషింగ్ తోటి చాలా సూపర్ గా అయితే ఉందండి. మీరు చూడవచ్చు అసలు ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక మనకి అలాగే ఇందులో వచ్చేసి మొత్తం సిమెంట్ షెల్ఫ్లు అనేవి ప్రొవైడ్ చేశారండి. మనకి పైన ఫ్రేమ్ వర్క్ అనేది తీసుకొని ఈ యొక్క వార్డ్రోబ్స్ యొక్క డిజైన్స్ అయితే చేయించడం జరిగింది. ఫినిషింగ్ అయితే చూడవచ్చండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఈ హౌస్ లో ఏమి నచ్చింది ఏంటి అనేది. ఇక ఈ చివరన ఉన్న ఒక కబోర్డ్ వార్డ్రోబ్ ఉంది కదా, ఈ డోర్ ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఇందులో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ కి వెళ్ళడానికి మనకి ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. మనకి అటాచ్డ్ బాత్రూమ్ కి అయితే ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఇటు నుంచి వెళ్ళినట్లయితే ఇది మొత్తం మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరుగుతుందండి. ఇందులో కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రీమియం టైల్స్ అనేవి యూస్ చేసి చాలా బ్యూటిఫుల్ గా ఈ యొక్క బాత్రూమ్ కూడా డిజైన్ అయితే చేశారు. ఇవన్నీ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. అన్ని ప్రీమియం లుక్ లో ఉండేవే యూస్ చేశారండి. అలాగే క్వాలిటీ పరంగా కూడా ఇక్కడ రాజీ పడకుండా హౌస్ ని అయితే బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఒక వార్డ్రోబ్ టైప్ లో డిజైన్ అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో కావచ్చు. అలాగే ఇక్కడ ఒక మిర్రర్ అనేది తీసుకున్నారు. దీని యొక్క డిజైన్ ఇలాంటివి అన్ని కూడా చూడవచ్చండి. అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ అయితే చేయించడం జరిగింది. ఈ హౌస్ ఉన్న ఏరియా మరొకసారి చెప్తున్నానండి. మనకి బాపట్ల జిల్లాలోని చీరాలలో కొత్తపేట ఏరియాలో మనకి సంపత్ నగర్ లో ఈ హౌస్ అనేది ఉండటం జరుగుతుందండి. హౌస్ ఉన్న సైట్ ఏరియా వచ్చేసి 4.35 సెంట్లలో హౌస్ ని బిల్డ్ చేసుకోవడం జరిగింది. మనకి 34 అడుగులు వెడల్పు 68 అడుగులు పొడవుతోటి ఉన్న ల్యాండ్ లో కూడా ఈ హౌస్ ని ఈ విధంగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. అలాగే టీవీ యూనిట్ పక్కనే మనకు ఉన్న డోర్ అనేది ఉంటుంది కదా, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఎదురుగా ఉన్న కబోర్డ్స్ వార్డ్రోబ్స్ యొక్క డిజైన్ అండి. ఇందులో కూడా మంచి ప్రీమియం లుక్ లో ఉండే డిజైన్ ని తీసుకొని కబోర్డ్స్ అనేవి చేశారు. మనకి లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు రాయల్ ప్లేట్ డిజైన్ అనేది ఒకటి తీసుకున్నారు. అది మీరు డిజైన్ ఎలా ఉందనేది చూడవచ్చు. ఇక మనకి ఉత్తరం వైపు ఉన్న వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ వెంటిలేషన్ కోసం విండో, దాని చుట్టూ గ్రానైట్ గుమ్మాలు అనేవి ఫిక్స్ చేశారు. ఇవన్నీ చూడవచ్చు. ఇక కబోర్డ్స్ వార్డ్రోబ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ప్రీమియం లుక్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది. ఇందులో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిమెంట్ షెల్ఫ్లు అయితే ఉంటాయి. ఫ్రేమ్ వర్క్ తోటి ఈ వర్క్ మొత్తం కూడా చేయడం జరిగింది ఈ యొక్క కబోర్డ్స్ వర్క్ అనేది. ఇందులో కూడా ఈ చివర ఇచ్చిన ర్యాక్ ను ఓపెన్ చేసినట్లయితే ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది మనకి రావడం జరుగుతుందండి. ఆ అటాచ్డ్ బాత్రూమ్ కి స్పేస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ అందులో చూసిన విధంగానే మనకి డిజైన్స్ అయితే చేయించడం జరిగింది. మంచి ప్రీమియం టైల్స్ అనేవి యూజ్ చేశారనమాట. ఇక ఈ హౌస్ ఉన్న ఏరియా చెప్పానుగా, హౌస్ యొక్క కాస్ట్ కూడా మనకి 98 lakhs అంటే 98 లక్షల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ హౌస్ కి సంబంధించిన మిగతా వివరాలు, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేశాను. అలాగే ఈ హౌస్ ఎవరికైనా నచ్చి తీసుకోవాలని చూస్తున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కూడా మీరు ఫోన్ చేసి హౌస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక అలాగే ఉత్తరం వైపు ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారని చెప్పాను కదా, ఈ చివర ఇచ్చి ఉంది ఇదండి కామన్ బాత్రూమ్. అయితే మనకి ఈ హౌస్ లో ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేయించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.